చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు వైఎస్ భారతి సోదరుడు దినేష్ రెడ్డి. పులివెందుల నియోజకవర్గం వేముల గ్రామంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 2014లో 600కు పైగా హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన విషయం ఎవరు మర్చిపోలేదన్నారు. వైఎస్ జగన్ మాట ఇస్తే నెరవేరుస్తాడన్న నమ్మకం ఉంది కాబట్టే మళ్ళీ సీఎంగా ఆయన్ను కోరుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. కూటమి అబద్ధపు హామీలను ఎవరూ నమ్మటం లేదన్నారు. వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దినేష్ రెడ్డి కోరారు. 2014లో ఏముందో 2024లో కార్బన్ కాపీ లాగా అదే పెట్టినారు. కానీ ఇంతకుముందు 14లో చెప్పినట్టు రైతు రుణమాఫీ అని కానీ, డ్వాక్రా రుణమాఫీ అని కానీ, నిరుద్యోగాలకి ఇంటింటికి ఒక్కొక్క ఉద్యోగం ఇస్తామన్నారు. ఇప్పుడు మళ్ళా 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామంటున్నారు. 5 సంవత్సరాలు పవర్లో ఉన్నారు. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఈఓనని చెప్పుకున్నారు. నా వల్లనే హైదరాబాద్ అంతగా డెవలప్ అయిందని చెప్పుకున్నారు. కానీ ఈరోజు మనం చూస్తున్నాం 5 సంవత్సరాలు ఆయన పరిపాలించినా కూడా చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి హామీని నెరవేర్చినారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.